శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 125వ అధ్యాయంలో ఉన్నాం. ఇందులో పాండు మహారాజు మహర్షులతో పాటుగా స్వర్గలోకానికి వెళ్దామని కోరుకోవటం, ఋషులేమన్నా నీకు త్వరలోనే సంతానం కలుగుతుంది నాయన అని పాండురాజుని ఇక్కడ ఉంచి ఋషులు వెళ్ళిపోవటం అనేటువంటి జరుగుతుంది. ఈ అధ్యాయంలో పాండురాజు పుత్ర సంతానం కలుగుతుంది అని తెలుసుకోవటం వరకు మనకి ఈ అధ్యాయంలో మనం ప్రస్తావించుకుంటాం. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. బ్రహ్మలోకం జగమిషోః పాండోః తవ పుత్రా భవిష్యంతి ఇత్యుక్త్వా ఋషిభిః ప్రతినివర్తనం. బ్రహ్మలోకానికి వెళ్దామని చెప్పి పాండు మహారాజు భార్యలతో పాటుగా బయలుదేరుతుంటే, నీకు త్వరలోనే పుత్రాః భవిష్యంతి ఇది ఉక్త్వా, కుమారుడు సంతానం కలుగుతారయ్యా అని చెప్పి ఋషిభిః ప్రతినివర్తనం, ఋషులు అక్కడి నుంచి ఆయన్ని పిలిచి వెళ్ళిపోవడం అనేటువంటిది ఈ 125వ అధ్యాయంలో ఆది పర్వంలో మనం తెలుసుకుంటాం. శ్రీ వైశంపాయన ఉవాచ తత్రాపి తపసి శ్రేష్ఠ వర్తమానః స వీర్యవాన్ సిద్ధచారణ సంఘానాం బభూవ ప్రియదర్శనః. పాండు మహారాజు ఆ అరణ్యాల్లో తపస్సు చేసుకుంటూ తత్రాపి తపసి శ్రేష్ఠ వర్తమానః, తపస్సు చేసుకునేటువంటి ఋషులలో శ్రేష్ఠ వర్తమానః, శ్రేష్ఠుడైనటువంటి బ్రహ్మర్షిగా రాజర్షిగా, అలా వర్తమానః స వీర్యవాన్, పరాక్రమవంతుడైనటువంటి ఆ పాండురాజు అలా తపస్సు చేసుకుంటూ సిద్ధచారణ సంఘానాం బభూవ ప్రియదర్శన, సిద్ధులు చారణులు మొదలైనటువంటి ఋషి గణాలకి సిద్ధులకి యక్షులకి మొదలైనటువంటి వాళ్ళకు కూడా ప్రియదర్శన బభూవ, ప్రియమైనటువంటి వాడుగా, అందరికీ ప్రియమైనటువంటి వాడుగా అయ్యాడు పాండురాజు. వనవాసాలలోనే ఉంటూ వనవాస జీవితం గడుపుతూ శుశ్రూషురనహంవాది సంయతాత్మాజితేంద్రియ. అనహంవాది, అహంవాది అహంకారం, అనహంవాది అంటే అహంకారం లేకుండా పెద్దలకి సేవ చేస్తూ అలా అలా ఋషులకి పెద్దలకి మొదలైనటువంటి వాళ్ళందరికీ సేవ చేస్తూ అహంకారాన్ని విడిచిపెట్టి అనహంవాది. సంయతాత్మాజితేంద్రియ, సంయత ఆత్మ అంటే మనస్సును నిగ్రహించుకున్నటువంటి వాడే, జితేంద్రియ ఇంద్రియాన్ని జయించినటువంటి వాడే, స్వర్గం గంతుం పరాక్రాంతః స్వేన వీర్యేణ భారత. స్వేన వీర్యేణ అంటే తన యొక్క తపశ్శక్తితో తాను ఆర్జించినటువంటి పుణ్యంతో స్వర్గం గంతుం పరాక్రాంత, ఉత్కృష్టమైనటువంటి గొప్పదైనటువంటి స్వర్గానికి గంతుం వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాడు పాండురాజు. తన యొక్క స్వేన వీర్యేణ, తన యొక్క శక్తి యుక్తులతోనూ తపస్సుతోనూ. భారత అనేటువంటి ఇక్కడ సంబోధన వాచకం జనమేజయుడికి వైశంపాయనుడు చెప్తున్నట్టుగా ఇక్కడ పైన చెప్పారు కాబట్టి ఆ భారత అనేటువంటిది ఇక్కడ అన్వయించుకుంటారు. ఓ జనమేజయ మహారాజా, అక్కడ ఉన్నటువంటి ఆ తపస్సు చేసుకునేటువంటి ఋషులు మొదలైనటువంటి వాళ్ళందరిలో అందరి మధ్యలో మంచి పేరు తెచ్చుకున్నాడు పాండుడు. కొంతమంది ఏమన్నా బంధుత్వం కలిపేశారు, కొంతమంది మిత్రులా చూసుకుంటున్నారు, కొంతమంది పుత్ర వాత్సల్యంతో చూసుకుంటున్నారు. అన్ని రకాలుగా పాండురాజుని ఆదరించారు ఋషులు. అక్కడ కేషాంచిద్ అభవత్ భ్రాత, భ్రాత అనే పదానికి అర్థం బ్రదర్, భ్రాత సోదరుడు. కేషాంచిద్ అభవత్ భ్రాత కేషాంచిదభవత్ సఖా, సఖ అంటే స్నేహితుడు.
కొంతమందికి సఖుడు స్నేహితుడయ్యాడు, కొంతమందికి సోదరుడయ్యాడు. ఋషయస్తు అపరే అపరే ఋషయః. ఇంకొంతమందికి ఋషయస్త్వపరే చైనం పుత్రవత్ పర్యపాలయన్ పుత్రవత్ పర్యపాలయన్. అంటే కుమారుడిలాగా వాళ్ళేమన్నా పెద్దవాళ్ళైనటువంటి ఋషులు, మహానుభావులైనటువంటి వృద్ధులు మొదలైనటువంటి వాళ్ళు, అంటే పితాపుత్ర సంయోగం ఎలా ఉంటుందో, కుమారుడితో తండ్రి ఎలా ఉంటారో అలా ఉంటున్నారు ఆ ఋషులు ఈ పాండురాజు పట్ల. పుత్రవత్ అన్నారు, అంటే కుమారుని చూసినట్టుగా చూస్తున్నారు ఆ ఋషులు. సతు కాలేన మహతా ప్రాప్య నిష్కల్మషం తపః బ్రహ్మర్షి సదృశః పాండుర్బభూవ భరతర్షభ. తన యొక్క నిష్కల్మషమైనటువంటి తపస్సుతో, అద్వితీయమైనటువంటి తపశ్శక్తితో పాండురాజు కాస్త ఎలా మారాడంటే బ్రహ్మర్షి సదృశ అన్నారు. బ్రహ్మర్షి అవల, ఇంకా సదృశ అంటే సమానమైనటువంటి వాడు. బ్రహ్మర్షితో సమానమైనటువంటి వాడుగా పాండుర్బభూవ, బభూవ అంటే అయ్యను. ఋషయస్తు అపరేచైనం పుత్రవత్ పర్యపాలయన్ సతు కాలేన మహతా ప్రాప్య నిష్కల్మషం తప. ఎంతో కఠినమైనటువంటి ఆ తపస్సులని ఎన్నో రోజులు అభ్యాసం చేసి అద్భుతమైనటువంటి తపస్సు చేసి మహతా కాలేన అన్నారు. ఎంతో కాలం చేసి, సుదీర్ఘమైనటువంటి కాలం తపస్సు చేసినటువంటి ఆ పాండు బ్రహ్మర్షి సదృశ, బ్రహ్మ ఋషి, రాజర్షి కూడా మించినటువంటి వాడు బ్రహ్మర్షి. విశ్వామిత్రుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజుగా ఉండి పరిపాలన చేసి ఆ తర్వాత అద్భుతమైనటువంటి ఋషిగా పేరు గణించినటువంటి వాళ్ళుగా ఈ పాండురాజు కూడా అంతటి ప్రఖ్యాతి గణించాడు. అయితే ఇలా జరుగుతూ ఉంటే ఒకరోజు అమావాస్య నాడు ఋషులందరూ కూడా స్వర్గలోకానికి పయనమవుతున్నారు. అక్కడ ఒక పెద్ద సభ జరుగుతుంది. ఆ సభలో ఋషులు అక్కడ పాల్గొనడానికి వెళ్తున్నారు. ఎప్పుడే అంటే అమావాస్యాంతు సహిత ఋషయః సంసిత వ్రతాః. వ్రతములు అంటే గొప్ప తపశ్శక్తి సంపన్నులైనటువంటి ఆ ఋషులందరూ కూడా అమావాస్య తిథి నాడు ముహూర్తం చూసుకుని బ్రహ్మాణం ద్రష్టుకామాస్తే. ద్రష్టుకామః అంటే చూడాలనే కోరికతో ఉన్నటువంటి వాడు. ఎవరిని? బ్రహ్మాణం, బ్రహ్మదేవుణ్ణి, పితామహుణ్ణి చూడాలనేటువంటి కోరికతో బ్రహ్మాణం ద్రష్టుకామాస్తే సంప్రతస్తుర్మహర్షయః. సంప్రతస్తు బయలుదేరారు. వాళ్ళు ఉన్నటువంటి ఆ హిమాలయాల ప్రాంతాల నుండి అక్కడి నుంచి ఇక వాళ్ళు చేరుకోవాల్సినటువంటి బ్రహ్మలోకానికి సంప్రతస్తు బయలుదేరారు మహర్షులందరూ కూడా. మహర్షి సింగులర్, మహర్షయ అనేది బహువచన వాచకం, ఏకవచన బహువచనాలు. మహర్షి మహర్షయ అనేది. మహర్షయ సంప్రతస్తుర్మహర్షయ, మహర్షులందరూ కలిసి బయలుదేరుతున్నారు. సంప్రయాతాన్ ఋషీన్ దృష్ట్వా. సంప్రయాతాన్ అనే పదం ఇక్కడ ఉంది, సంప్రతస్తు అనే పదం ఇక్కడ ఉంది. బయలుదేరుతున్నటువంటి, ఇక్కడ ఏమన్నా అలా వెళ్తున్నటువంటి, సంప్రయాతాన్ వెళ్తున్నటువంటి, గచ్చంతం అన్నారు. వెళ్తున్నటువంటి ఆ ఋషుల్ని చూసినటువంటి పాండుడు అడిగాడు, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసుకోవచ్చా? సంప్రయాతాన్ ఋషీం దృష్ట్వా పాండుర్వచనం అబ్రవీత్. ఆ వెళ్తున్నటువంటి ఋషులను చూసి పాండు వచనం అబ్రవీత్. పాండురాజు అడుగుతున్నాడు, భవంతః క్వ గమిష్యంతి. క్వ అంటే ఎక్కడికి, గమిష్యంతి భవంతః, భవాన్ అనేది ఏకవచనం, భవంతః బహువచనం. మీరందరూ మహర్షులైనటువంటి మీరందరూ క్వ గమిష్యంతి, ఎక్కడికి వెళ్తున్నారు? బ్రూతమే వదతాం వరాహ. వదతాం వరాహ. వరహ అంటే ఏకవచనం, వరాహ అంటే బహువచనం. శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు. దేంట్లో శ్రేష్ఠులు మీరందరూ? వదతాం వరాహ. చక్కగా వివడమర్చి అన్ని విశ్లేషించి చెప్పగలిగినటువంటి వాటిలో శ్రేష్టమైనటువంటి వాళ్ళు మీరు. అన్ని గొప్పగా చెప్పగలిగినటువంటి వాళ్ళలో శ్రేష్టమైనటువంటి వాళ్ళు మీరు. సదస్సులో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడగలిగిన వాళ్ళలో శ్రేష్టమైనటువంటి వాళ్ళు మీరు. అట్లాంటి మీరు క్వ గమిష్యంతి బ్రూతమే. బ్రూతమే మే బ్రూత, నాకు చెప్పండి నాయన దయచేసి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరందరూ కలిసి వెళ్తున్నారు మహానుభావులు, అందరం విన్నాడు, కలిసే ఉన్నాం, ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నట్టుగా అడిగాడు. దానికి ఋషులు అంటున్నారు, ఋషయ ఊచుః సమావాయో మహాన్ అద్య బ్రహ్మలోకే మహాత్మనాం దేవానాం చ ఋషీణాం చ పితॄణాం చ మహాత్మనాం
వయం తత్ర గమిష్యామో ద్రష్టుకామా స్వయం భువం. సమవాయో మహాన్ అద్య. మహా అనే పదానికి గొప్ప, గొప్పదైనటువంటి ఒక సదస్సు, ఒక సభ జరుగుతున్నదయ్యా. సమవాయ సభ. ఎవరి సభ జరుగుతున్నది, ఎక్కడ జరుగుతున్నది అనే వివరాలన్నీ చెప్తున్నారు ఇక్కడ. ఎక్కడయ్యా అంటే బ్రహ్మలోకే మహాత్మనాం. బ్రహ్మలోకంలో అక్కడ ఒక మహానుభావుల యొక్క మహాత్మానం సమవాయ, మహానుభావుల యొక్క సభ ఒకటి జరుగుతుంది. ఎవరెవరు వస్తున్నారు దానికి, ఆ సభకంటే దేవానాం ఋషీణాం పితॄణాం చ మహాత్మనాం. మహానుభావులైనటువంటి గొప్పవాళ్ళైనటువంటి దేవతలు, ఋషులు, పితృణాం అన్యే మహాత్మనాం. మిగిలినటువంటి పెద్దవాళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వస్తున్నారు. పితృదేవతలు వస్తున్నారు, ఋషులు వస్తున్నారు. కాబట్టి ఆ ఋషుల్లో మాకు కూడా ఆహ్వానం వచ్చింది కాబట్టి మేము బ్రహ్మదేవుని చూడటానికి వెళ్తున్నాం ఆ సదస్సులో. వయం తత్ర గమిష్యాము. తత్ర గమిష్యామః వయం. వయం అంటే మేము అక్కడికి వెళ్తున్నాం, ఆ సదస్సుకి వెళ్తున్నాం. దేనికయ్యా అంటే ద్రష్టుకామాః స్వయంభువం. బ్రహ్మదేవుడిని ఒకసారి చూసి రావడానికి, హాయిగా పరమేశ్వరుని చూడటానికి వెళ్తున్నా, లేకపోతే బ్రహ్మదేవుని చూడటానికి వెళ్తున్నా. ఆ తపశ్శక్తి సంపన్నులైనటువంటి వాళ్ళకి ఏ లోకాలైనా ఇట్టే సాధించగలరు. కాబట్టి అలా తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళకి సిద్ధిస్తూ ఉంటాయి ఇటువంటి గమనాలన్నీ కూడా. కామ గమనులు వాళ్ళు అంటే ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళగలిగినటువంటి సిద్ధులు, చారణులు, రాజర్షులు, బ్రహ్మర్షులు మొదలైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. ద్రష్టుకామ స్వయంభువం. స్వయంభువుడు అనే పదానికి అర్థం పితామహుడు అన్న, స్వయంభువుడు అన్న బ్రహ్మదేవుడి మనం చెప్పుకునే పర్యాయం. శ్రీ వైశంపాయన ఉవాచ. దానికి వైశంపాయన వారిగా జనమేజయుడికి వివరిస్తున్నారు. పాండురుత్థాయ సహసా దంతుకామో మహర్షిభిః స్వర్గపారం తితీర్షుః స శతశృంగాదన్ముఖః. శతశృంగ పర్వతంలో ఉన్నారు ఇప్పటిదాకా. శతశృంగ పర్వతం, శృంగము అంటే కొమ్ము, శతశృంగ పర్వతం. అట్లాంటి పాండు ఉత్థాయ సహసా గంతుకామో మహర్షిభి. మహర్షులతో పాటుగా కలిసి గంతుకామ వెళ్దామని నిశ్చయించుకున్నాడు పాండురాజు. వెంటనే వాళ్ళు వెళ్తున్నారు, స్వర్గలోకానికి వెళ్తున్నారు. పైగా అందులోనూ బ్రహ్మదేవుడి దగ్గరికి, అందులోనూ మహాసభలకి. అందులో పితృదేవతలు ఉంటారు, మహర్షులు, మన వాళ్ళు ఎవరైనా కనిపిస్తుంటారు, మన బంధువులందరూ కనిపిస్తుంటారు. కాబట్టి వెళ్తే బాగుంటుంది అనుకున్నాడు. పైగా ఈయన స్వర్గానికి వెళ్ళడానికి తపస్సు చేస్తున్నాడు. స్వర్గపారం తితీర్షు. స్వర్గం యొక్క పారం తితీర్షు, స్వర్గలోకానికి చేరుకోవాలనేటువంటి కాంక్షతో సహా శతశృంగాత్ ఉదంముఖ. ఉదంముఖ అనే పదానికి అర్థం పైకి. ఆ శతశృంగ పర్వతం నుంచి పై భాగాలు ఏవైతే ఉంటాయో, హిమాలయాల పై ప్రాంతాలు, ఉత్తర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్తూ ప్రారంభించాడు ఋషులతో పాటుగా. ఎవరితో పాటు ఇంకా అంటే ప్రతస్థే సహ పత్నీభ్యాం అన్నారు ఇక్కడ. పత్నీభ్యాం సహ అనే పదానికి అర్థం కలిసి, భార్యలతో కలిసి. కుంతీదేవి, మాద్రి ఇద్దరు భార్యలతో కలిసి ప్రతస్థే బయలుదేరాడు. ప్రతస్థే సహ పత్నీభ్యాం అబ్రువం స్తం చ తాపసా. అబ్రువం స్తం చ తాపసా. అట్లా మహర్షులతో పాటుగా ఇద్దరు భార్యల్ని తీసుకుని బయలుదేరుతున్నటువంటి పాండురాజుతో అబ్రువం స్తం చ తాపసాహ. ఆ ఋషులందరూ కలిసి పాండురాజుతో మాట చెప్తున్నారు. అయ్యా, చాలా దూరం నీ భార్యలతో కలిసి వచ్చావు నువ్వు, కానీ ఇక నుంచి వచ్చే ప్రదేశం ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా చెప్తున్నారు. ఉపరి గచ్చంతః శైలరాజముదన్ముఖాః. ఉపరి గచ్చంతః. ఉపరి పైకి అని అర్థం. ఉపరి రెండు సార్లు ప్రయోగిస్తాం. పైకి గచ్చంతః వెళ్తున్నటువంటి ఆ మహర్షులు వెనకాలే నడిచాడు. ఎక్కడికి నడుస్తున్నారు, ఏ పైకి అంటే శైలరాజం ఉదంముఖ. శైలము అంటే పర్వతము, శైలరాజము అంటే పర్వతాలకి రాజైనటువంటి హిమవంతుడు. ఆ హిమవంతుని యొక్క ఉపరి భాగాలు ఏవైతే ఉంటాయో ఉదంముఖా, ఆ పై భాగాలకి చేరుకుంటున్నారు కైలాసాన్ని దాటి. దృష్టవంతో గిరౌ రమ్యే. అక్కడ నాయన ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఇవన్నీ ఉంటాయని, సుందరమైనటువంటి ప్రాంతాలు, వాటి యొక్క విశేషాలని వర్ణిస్తున్నారు. దేనికి వర్ణిస్తున్నారంటే, ఈ ప్రాంతంలో నువ్వు రావచ్చేమో కానీ ఆడవాడు నడవలేని ప్రదేశాలయ్యా ఇవన్నీ కూడా, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావేమో చూసుకో, ఒకసారి ఆలోచించుకో, నువ్వు ఆగిపోవడం మంచిదయ్యా అని సూచిస్తున్నారు ఇక్కడ మహర్షులు సున్నితంగా చెప్పవలసింది.
దృష్టవంతో గిరౌ రమ్యే దుర్గాం దేశాన్ బహూన్ వయం విమానశత సంబాధాం గీతస్వర నినాదితాం. దృష్టవంత అంటే మేము చూసాం. దృష్టవంత మేమందరం చూసామయ్యా. ఇక్కడ ఏం చూసారే అంటే రమ్యే గిరౌ, సుందరం. రమ్యము అంటే సుందరమైనటువంటి ఈ పర్వత సానువులలో, అద్భుతమైనటువంటి ఈ హిమాలయ ప్రాంతాలలో దుర్గాం దేశాన్ బహూన్వయం. దుర్గాం దేశం, దేశము అనే పదానికి అర్థం ప్రదేశము అని. దుర్గము అనే పదానికి అర్థం మనం దాటలేనటువంటి, చేరుకోలేనటువంటి దుర్గమమైనటువంటి ప్రదేశాలని, దుర్గమమైన కార్యాలు సాధించగలిగేది దుర్గమ. మనకి ఏదైతే కష్టమో క్లిష్టమో అనుకుంటామో వాటిని సులభంగా చేయగలిగినటువంటి మాత ఎవరై అంటే దుర్గామ, దుర్గాదేవి. ఇక్కడ కూడా దుర్గాం దేశాన్ బహూన్వయం, అతి కష్టమైనటువంటి ప్రదేశాలు. బహూన్వయం, ఎన్నో ఎన్నో ప్రదేశాలు ఉంటాయి ఈ పర్వత సానువుల్లో. అంతేకాకుండా ఇక్కడ సిద్ధులు, చారణులు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైనటువంటి వాళ్ళందరూ సంచరిస్తూ ఉంటారు. ఇంకా చూడగలిగిన శక్తి ఉండాలే కానీ మనకి విమానాల్లో వెళ్తూ ఉంటాం, పైన ఏదో మబ్బుల పైన తేలిపోతున్నట్టుగా ఉంటాయి, గగన విహారం చేస్తూ ఉంటారు. మనం ఒక విమానమే, కానీ ఇక్కడ ఋషులు చెప్తున్నటువంటి మాట చూడండి. ఇక్కడ ఇంకా పైకి వెళ్ళిన తర్వాత విమాన శత సంబాధాం గీతస్వర నినాదితాం, అద్భుతమైనటువంటి గీతస్వర వాయిద్యాలన్నీ వినిపిస్తూ ఉంటాయ్యా మాకు. గీతస్వర నినాదితాం. అంతేకాకుండా అక్కడంతా ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఏం ట్రాఫిక్ అంటే విమాన శత సంబాధం, వందలాది విమానాలు తిరుగుతూ ఉంటాయి. ఓ ఆ గంధర్వుడు వెళ్ళాడా, ఇతను వెళ్ళాడా, ఈ యక్షుడు తిరుగుతున్నాడా విమానాల్లో అని చెప్పి వందలాది విమానాలు, ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. ఓ పక్కనే ఉన్న సంగీత వాయిద్యాలు, అప్సరసలు పాడేటువంటి గీతాలు, గంధర్వులు పాడేటువంటి గాన కౌశలాలు అవన్నీ వినిపిస్తూ ఉంటాయి. గీతస్వర నినాదితాం. అలాంటి ప్రదేశాలు కనిపిస్తాయి. క్రీడించేటువంటి ప్రదేశాలు, రమించే ప్రదేశాలు. ఆ క్రీడ భూమిం దేవానాం గంధర్వాప్సరసాం తథా. దేవతలు, గంధర్వులు, అప్సరసలు మొదలైనటువంటి వాళ్ళు క్రీడించేటువంటి భూములు ఉంటాయి. అంటే ఆనందంగా విహరించడానికి భూలోకంలో ఆ హిమాలయ పర్వత సానువుల్లో తిరుగుతూ సంచరించేటువంటి ప్రదేశాలు గోచరిస్తూ ఉంటాయి. అంతేకాకుండా కుబేరుని యొక్క ఉద్యానాలు కనిపిస్తూ ఉంటాయి. ఉద్యానాని కుబేరస్య సమాని విషమాని చ. ఎలా ఉంటాయి ఆ కుబేరుని యొక్క ఉద్యానాలు కానీ, లేకపోతే దేవతలు, గంధర్వులు తిరిగేటువంటి ఆ క్రీడా శైలములు, పర్వతాలు ఎలా ఉంటాయంటే సమాని విషమాని చ. కొన్ని ఏమన్నా సమంగా ఉంటాయట. మన క్రికెట్ పిచ్ చూడండి, అలా నీట్ గా చక్కగా చదువు చేస్తుంటారు, సమంగా ఉండటం. కొన్ని ఏమన్నా విషమంగా ఉంటాయి, ఎత్తు పల్లాలతో ఉండటాన్ని విషమము అంటారు. కొండలు, గుట్టలు, మనం రాళ్ళు ఎక్కలేము, దిగటం ఎలా అయితే ఉంటాయో అది విషమము అంటారు. సమతలము, విషమతలం. సమాని విషమాని చ. సమానంగాను ఉండే ప్రదేశాలు ఉంటాయి, విషమమైనటువంటి కఠినమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి. అంతేకాకుండా పెద్ద పెద్ద నదులు, నదీ తీరాలు, అంతేకాకుండా లోతైనటువంటి గుహలు, పర్వత గుహలు. మహానదీ నితంబాశ్చ గహనాన్ గిరిగహ్వరాన్ సంతి నిత్య హిమాదేశా నిర్వృక్ష మృగపక్షిణః. మహానదీ నితంబాశ్చ, గొప్ప గొప్ప నదుల యొక్క ప్రవాహాలు, వాటి యొక్క తీరాలు, నదీ తీరాలతో కూడుకున్నటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా. గంగా, సింధు, యమున మొదలైనటువంటి నదులు ఏవైతే ఉంటాయో వాటి గొప్ప గొప్ప నదులైనన్ని కలిగినటువంటి ప్రాంతాలు అవన్నీ కూడా గహనాన్ని. గహనము అంటే లోతైనటువంటి, ఎంతో ఎంత దూరం వెళ్ళినా ఏమిటి గుహ ఇంకా ఆగదే అని చెప్పన్నట్టుగా ఉంటాయి ఆ గుహలు. గిరి గహ్వరాన్. గిరి అంటే పర్వతము, గహ్వరము అంటే ఆ కొండల మధ్యలో ఉండేటువంటి సొరంగాలు. గిరి గహ్వరాన్, గహనం, లోతైనటువంటి అంధకారాన్ని కలిగేటువంటి భయంకరంగా భీతిని కొల్పించేటువంటి గిరి గహ్వరాన్. సంతి అట్లాంటివన్నీ ఉన్నాయ్యా. గొప్ప గొప్ప నదీ తీరాలు ఉన్నాయి. అలాగే అంధకారాన్ని కలిగించి భీతిని కలిగించేటువంటి ఎంతో లోతైనటువంటి గుహలు ఉన్నాయి. నిత్య హిమ దేశా. ఆ ప్రదేశాలన్నీ ఎలా ఉంటాయంటే నిత్యము హిమపాదంతో ఉంటాయట. హిమ, నిత్య హిమ దేశా. ఆ ప్రాంతాలన్నీ మంచుతో కూడుకుని ఉంటాయి. విపరీతమైనటువంటి మంచు, చెట్ల మీద మొత్తం అంతా మంచు కప్పేసి ఉంటుంది, పర్వతాలన్నీ మంచు కప్పేసి ఉంటుంది. నిత్య హిమ దేశా నిర్వృక్ష మృగ పక్షిణ. కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటాయి ఆ వృక్షాల మీద మంచే ఉంటుంది, ఇంకేం లేదు. అక్కడ మృగపక్షిణ నిర్వృక్ష.
వృక్షాలు తప్ప, మంచుతో కప్పబడినటువంటి వృక్షాలు తప్ప మృగములు గాని పక్షులు గాని ఏమీ సంచరించవు. కొన్ని చోట్ల బాగా ఉంటాయి, కొన్ని చోట్ల అసలు ఏమీ కనిపించవు. అలా ఉంటాయి ఆ ప్రాంతాలన్నీ కూడా. సంతి క్వచిన్ మహాదర్యో దుర్గాః కాశ్చిత్ మురాసదాః నాతిక్రామేత పక్షీయాన్ కుత ఏవేతరే మృగాః. సంతి క్వచిన్ మహాదర్యో దుర్గాః కాశ్చిత్ దురాసదాః. మనం దాటశక్యము కానటువంటి ప్రాంతాలు, నాతిక్రామేత పక్షి, అటువంటి ప్రదేశాల్లో పక్షులు కూడా నా అతిక్రామత, ఆ ప్రాంతానికి వెళ్ళలేవు, చేరుకోలేనటువంటి ప్రాంతాలు. మనమంటే ఏదో గుట్టల మీద వాటి మీద ఇబ్బంది పడుతూ వెళ్తాం, కానీ పక్షులు హాయిగా విమానం వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ పక్షులు కూడా చేరుకోలేనటువంటి ప్రాంతాలు. నా అతిక్రామేత పక్షి, నా అతిక్రామత, ఆ ప్రాంతాన్ని దాటి వెళ్ళలేవు, అట్లాంటి ప్రాంతాలు ఉన్నాయి. పక్షులే వెళ్ళలేకపోతే యాన్ కుత ఏవేతరే మృగాః, కుత ఏవ ఇతరే మృగాః, మిగిలినటువంటి జంతువులు కానీ మనుషులు కానీ ఇక అక్కడికి ఎలా చేరుకోగలరు? ఆ ప్రాంతాలకి చేరుకోలేరు. ఆ ప్రాంతాలకి చేరుకోగలిగినటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు. దాంట్లో మొదటి వాడు ఎవరై అంటే వాయుదేవుడు, వాయు సంచారం. వాయువు మాత్రం వెళ్ళగలదండి. ఎంత క్లియర్గా చెప్తున్నారు. వాయు సంచారం మాత్రమే ఉంటుంది. వాయురేకోహి యాతి, యాతి అంటే వెళ్ళగలడు, వెళ్తాడు. ఏకహ వాయు యాతి, ఒక్క వాయువే వెళ్ళగలడు. వాయురేకోహి యాత్యత్ర, ఇక వాయువు కాకుండా ఎవరు వెళ్ళగలరంటే ఎంతో తపశ్శక్తి సంపన్నులైనటువంటి మహర్షులు, సిద్ధులు వెళ్ళగలరు. సిద్ధాశ్చ పరమర్షయ, పరమ ఋషులు, సిద్ధులు, కొంతమంది ఔషధాలతో లేపనాలు పూసుకునేదని మొదలైనటువంటి వాళ్ళు, ఎంతో అద్భుతమైనటువంటి సిద్ధులు, వాళ్ళు ఆ ప్రాంతాలకి వాళ్ళ యొక్క యోగ మార్గంతో, వాళ్ళ యొక్క తపశ్శక్తితో ఆ ప్రాంతాన్ని వెళ్ళగలుగుతారు. గచ్చంత్యౌ శైలరాజేస్మిన్, ఓ మహారాజా, ఈ శైలరాజాన్ని, శైలము అంటే పర్వతము, శైలరాజము అంటే పర్వతరాజం, అంటే హిమాలయాలు. ఈ వెళ్తున్నటువంటి హిమాలయ ప్రాంతాల దగ్గరలోకి గచ్చంత్యౌ శైలరాజే అస్మిన్ రాజపుత్ర్యౌ కథం విమే, ఈ పర్వతరాజం దగ్గరికి వెళ్తున్నప్పుడు కథం రాజపుత్ర్యౌ, ఈ రాజకుమార్తెలైనటువంటి కుంతి గాని మాద్రి గాని వీళ్ళని ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నాను? ఇటువంటి దుర్గమమైనటువంటి ప్రాంతాలకి పక్షులు, వాయువు మాత్రమే చేరుకోగలిగిన ప్రాంతాలని చెప్పే పక్షులు కూడా వెళ్ళలేవని చెప్తున్నాం. కాబట్టి నువ్వు వాళ్ళతో పాటు ఇంతటితో ఆగిపోవటం నయమయ్యా మహారాజా, పాండురాజా. నసీదేతాం అదుఃఖార్హే మాగమో భరతర్షభ, మా గమః, ఇక్కడి నుంచి నువ్వు రాకుండా ఉంటే మంచిది నాయన అని చెప్పి చెప్పవలసినటువంటి విషయాన్ని చాలా సున్నితంగా చెప్పారు మహర్షులు. ఇంకా చెప్పాలంటే ఇండైరెక్ట్ గా చెప్పారు ఒక అర్థం, నువ్వు రాకూడదు, అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, ఎందుకంటే పితృలోకాలకు చేరుకోవడానికి కొంత అర్హత ఉంటుంది, నువ్వు తపస్సుతో కొంత సంపాదించవు, లేకపోతే మా శక్తిని ధారపోసైనా మేము తీసుకెళ్తాం, ఇబ్బంది కాదు. కానీ ఆడవాళ్ళు, స్త్రీలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఇబ్బంది పడతావు నాయన, రాకూడదు సున్నితంగా. వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో అంతరార్థాన్ని గ్రహించాడు పాండురాజు. కాబట్టి వెంటనే తర్వాత శ్లోకంలోనే పాండురాజు మాట అంటున్నాడు, అవునండి మీరు అన్నది కరెక్టే, అప్రజస్య మహాభాగా నద్వారం పరిచక్షతే, సంతానము లేనటువంటి వాళ్ళకి స్వర్గ ద్వారాలు మూసుకొని ఉంటాయి, వాళ్ళకి తెరవబడవు. కాబట్టి సంతానం లేదు కదా. అప్రజస్య, ప్రజ అంటే సంతానం, అప్రజస్య అనే పదానికి అర్థం సంతానము లేనటువంటి వాళ్ళకి అప్రజస్య మహాభాగా నద్వారం పరిచక్షతే, ద్వారం న పరిచక్షతే, స్వర్గ ద్వారాలు వాళ్ళకి తెరవబడవు, వాళ్ళకి మూసివేయబడి ఉంటాయి. స్వర్గే తేనాభితప్తోహం అప్రజస్తు బ్రవీమి వః, స్వర్గే తేనాభితప్త, అందుకే స్వర్గలోకానికి వెళ్ళటం కోసమే తప్త అభితప్త, నేను ఇంతకాలము తపస్సు చేసుకుంటూ వచ్చే స్వర్గలోకానికి వెళ్ళటం కోసం, ఎందుకంటే అహం అప్రజస్తు బ్రవీమి వః, అప్రజ అనే పదానికి అర్థం ప్రజా, సంతానము లేనటువంటి వాడిని కాబట్టి తపస్సు చేసి తపో మార్గం ద్వారా నేను స్వర్గలోకానికి వెళ్దామని ప్రయత్నిస్తున్నాను. సోహముగ్రేణ తపసా సభార్య త్యక్త జీవిత, భార్యా సంగమాన్ని కూడా వదిలిపెట్టేసి నేను తపసా, ఉగ్రేణ తపసా, ఉగ్రమైనటువంటి తపస్సులో నేను నా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. అనపత్యోపి
విందేయం స్వర్గముగ్రేణ కర్మణ, ఉగ్రమైనటువంటి కర్మలతో, నేను చేయదగినటువంటి కార్యక్రమాలతో, నేను చేయదగినటువంటి కర్మలతో, తపస్సుతో, అనపత్యోపి విందేయం, సంతానము లేకపోయినా కూడా ఈ స్వర్గాన్ని పొందేటువంటి మార్గం ఏదైనా ఉందా, ఇంకేమైనా చేయొచ్చా అనగానే ఋషులు అంటున్నారు, అడిగాడు కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు. వాళ్ళు దివ్య దృష్టితో చూసి, నాయన నీకు త్వరలోనే సంతానం కలగబోతున్నది, నీ ప్రయత్నం నువ్వు చేయి అన్నారు. అస్థి, అస్థి అంటే ఉన్నది, సంతానం యోగ్యం ఉన్నదయ్యా నీకు అని చెప్పి చెప్తున్నారు. అస్థి అంటే ఉన్నది, ఉన్నాడు. అస్థి వై తవ ధర్మాత్మన్ విద్మ దేవోపమం దేవోపమశుభం అపత్యమనఘం రాజన్ వయం దివ్యేన చక్షుషా, దివ్యేన చక్షుషా రాజన్, దివ్య చక్షువులతో మేము చూసామయ్యా నీకు రాబోయేటువంటి అదృష్టాన్ని చూసాం, నీకు కలగబోయేటువంటి అదృష్టాన్ని మేము చూసాం దివ్య చక్షువులతో. ఏమిటయ్యా అంటే అనఘం అపత్యం, అనఘము అంటే పవిత్రమైనటువంటి, అఘము అంటే పాపం, అనఘం అంటే పవిత్రమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి అపత్యం కలగబోతున్నది నీకు, పుణ్యాత్ములు పుట్టబోతున్నారు నీ కడుపున. హే రాజన్, ఓ రాజా, ఓ పాండురాజా, వయం దివ్యేన చక్షుష, మేము దివ్యమైనటువంటి చక్షువులతో మేము చూసామయ్యా. ఎట్లాంటి పుత్రులు కలగబోతున్నారు? శుభం దేవోపమం, దేవా ప్లస్ ఉపమం దేవోపమం, ఉపమం అంటే సమానం, దేవతలతో సమానమైనటువంటి శుభకరమైనటువంటి పుణ్యాత్మైనటువంటి ధర్మాత్మన్ విద, ధర్మాత్ములైనటువంటి వాళ్ళు పుట్టబోతున్నారయ్యా నీ యొక్క సంతానం. కాబట్టి సంతాన యోగం ఉన్నది నీకు. ఆ అదృష్టాన్ని నువ్వు చేయదగినటువంటి కర్మలతో నువ్వు ప్రయత్నించు. దైవోద్దిష్టం నరవ్యాఘ్ర కర్మేణోపపాదయ, కర్మేణ ఉపపాదయ, కర్మ అంటే చేయదగినటువంటి కర్మలతో. నీవు తపస్సు చేస్తావో, ఇంకో దేవతల్ని ఆరాధిస్తావో, ఇంకో ఆలోచన చేస్తావో, ఇంకోటి చేస్తావో, ఎవరన్నా లేకపోతే అర్థిస్తావో, ప్రార్థిస్తావో, దైవోద్దిష్టం, దైవ ప్లస్ ఉద్దిష్టం అంటే దైవానుగ్రహం, నీకు దేవతాపరమైనటువంటి ఒక అదృష్టం ఉన్నది. అది స్వయంగా చెప్పారు ఇక్కడ, నీ అదృష్టం కాదు, దైవయోగ్యమైనటువంటి ఒక అదృష్టం, దైవ కార్యంతో కూడుకున్నటువంటి ఒక అదృష్టం ఓ నరవ్యాఘ్ర నీకు ఒకటి ఉన్నది. కాబట్టి దానికోసం అని చెప్పి నువ్వు ప్రయత్నించు, నీ ప్రయత్నం నువ్వు చేయి. మానవ ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నం నువ్వు చేయాల్సిందే. కర్మేణోపవాదయ అక్లిష్టం ఫలమవ్యగ్రో విందతే బుద్ధిమాన్ నరః, బుద్ధిమాన్ నరః, బుద్ధిమంతుడైనటువంటి నరః మానవుడు, విందతే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఎప్పుడంటే అక్లిష్టం ఫలం అవ్యగ్రో, అక్లిష్టము అంటే అతి కష్టమైనటువంటి పనికి తగినటువంటి ఫలితం దొరికినప్పుడు. నువ్వేమన్నా పుత్రుని పొందలేవనుకుంటున్నావు, కానీ మేము చూసాం దివ్య దృష్టితో త్వరలో నీకు పుత్రుడు కలగబోతున్నారు. కాబట్టి జరగదు అనుకున్నటువంటి పని ఇక్కడ జరగబోతున్నది. కాబట్టి దానికి ఫలితం, ఆ ఆనందాన్ని నువ్వు పొందబోతున్నావు. దానికి ఏం చేయాలి? ఇలా చెప్పారు, కర్మణ్యేవాధికారస్తే, నీ పని నువ్వు చేయి. అట్లా చేయగలిగినటువంటి వాడే బుద్ధిమంతుడైనటువంటి వాడు. కాబట్టి బుద్ధిమాన్ నరః, బుద్ధిమంతుడైనటువంటి నరుడు ఎప్పుడైతే తన కర్మ మీద శ్రద్ధగా అలా చేసుకుంటూనే నిర్విరామంగా నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడో అప్పుడు ఫలమవ్యగ్రో విందతే, తగిన ఫలితాన్ని పొంది ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. తస్మిన్ దృష్టే ఫలే రాజన్ ప్రయత్నం కర్తుమర్హసి, తస్మిన్ దృష్టే ఫలే, అటువంటి అదృష్టమైనటువంటి ఫలితం కోసం, ఆ సంతానాన్ని పొందటం కోసం రాజన్ ప్రయత్నం కర్తుమర్హసి, ఓ పాండురాజా ప్రయత్నం కర్తుమర్హసి, నువ్వు ప్రయత్నం చేయి. ఈ విషయం చెప్పాక ఇంకా వెళ్తాడా పైన? స్వర్గలోకం అంటాడా, బ్రహ్మలోకం అంటాడా? నీకు సంతానం కలగబోతుంది అని, ఏదైతే కలగదు, ఇది కష్టం ఇంకా రాదని చెప్పి నిస్పృహకి వెళ్ళిపోయి ఇంకేముంది నా బతికింతే అని చెప్పి ఇట్లా అనుకుని రకరకాలుగా పెట్టిన వాడు నీకు పుత్రుడు కలగబోతున్నారని మహర్షులు చెప్పాక ఇక బయలుదేరతాడు. ఈ చెప్పేదేదో అప్పుడే చెప్తే అసలు ఇంత కష్టపడేవాడు కూడా కాదు. కానీ అంత తపస్సు చేసిన తర్వాత, దైవశక్తి కూడుకున్నాక, బ్రహ్మర్షి అయిన తర్వాత అప్పుడు అట్లాంటి వాడికి ఇదిగో పుట్టబోయేటువంటి కుమారులు ఎట్లాంటి వాడు పుట్టారు. అపత్యం గుణ సంపన్నం లబ్ధా ప్రీతికరం జసి, అపత్యం గుణ సంపన్నం, చక్కటి బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు, సద్గుణాలతో పుట్టేటువంటి కుమారులు నీకు పుట్టున్నారయ్యా,
వాళ్ళని పొంది ప్రీతికరం హ్యసి, నువ్వు పరమానందాన్ని చెందబోతున్నావు అని దివ్య దృష్టితో చూసినటువంటి ఋషులు చెప్పారు. ఎంతకంటే ఏం కావాలి? శ్రీ వైశంపాయన ఉవాచ తచ్చుత్వా, వెంటనే ఆ మాటలు ఆలకించినటువంటి పాండురాజు గంతులే చూడు ఎంత అదృష్టమో, అంత పరమానంద భరితులైపోతున్నాడు. తచ్చుత్వా తాపసవచ పాండుశ్చింతాపరోభవత్, ఆ వచనాలు విని పాండు మహారాజు, తపస్సు చేసుకునేటువంటి ఆ మహర్షుల యొక్క వచనాలు విని పాండు చింతాపరో అభవత్, ఒక్కసారి ఆలోచనలో పడ్డాడు. మహర్షులు నాకు అక్కడ కిందముడు ఈ విధంగా శాపం పెట్టాడు కదా, ఆర్యా సంగమం అయినప్పుడు నువ్వు ఈ విధంగా మరణిస్తావు నాలాగానే అని చెప్పి శాపం పెట్టాడు, సంతానం కలగదని, పనికిరాడని చెప్పి ఈ విధంగా పెట్టేశాడు, మరి నాకు ఎలా పుడతారా అని చెప్పి చింతాపరో అభవత్. ఆత్మనో మృగశాపేన జానన్నుపహతాం క్రియాం, మృగశాపేన, మృగము అంటే కిందముడు, మృగ రూపంలో ఉన్నటువంటి కిందముడి యొక్క శాపం, ఆత్మనః శాపాయన, తనకు పెట్టినటువంటి శాపాన్ని తలుచుకుంటూ, జానన్నుపహతాం క్రియాం, క్రియాం తాను చేయదగినటువంటి క్రియ ఏదైతే ఉందో ఆ శాపానికి విరుగుడు నేనేం చేయొచ్చు, ఇంకా ఏం చేయొచ్చు, ఇంకా ఏం చేయొచ్చు, వీళ్ళేమన్నా సంతానం ఉందంటున్నారు కాబట్టి ఆలోచించుదాం అని చెప్పి ఒక్కసారి క్షణం ఆలోచించాడు. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవ పర్వణి పంచవింశత్యధికశతమోऽధ్యాయः సమాప్తः. 125వ అధ్యాయం సమాప్తమైంది. ఓం శాంతి శాంతి శాంతి. తర్వాత ఈ విషయాన్ని భార్య అయినటువంటి కుంతి మాద్రిలతో సంభాషించడం, ముందు కుంతీదేవితో సంభాషించాడు. ఆవిడ అప్పుడు బయటపెట్టింది అసలు విషయం. నాకు ఒక వరమున్నదయ్యా, మంత్రోపదేశం, దుర్వాసుడు చెప్పిన మంత్రోపదేశం కాబట్టి ఆ వర ప్రభావంతో, ఆ మంత్రోపదేశంతో నువ్వు అనుమతిస్తే నేను పుత్రుని సంతానాన్ని కంటాను అని చెప్పి కుంతీదేవి చెప్పింది. అవన్నీ కూడా వచ్చే అధ్యాయంలో తెలుసుకుందాం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.